అదే సార్, ఇప్పుడు బ్రహ్మాజీ అంటాడు ఇక్కడ మిస్ అయితే ఇక్కడ 10 సుమోలు పెట్టాం, అక్కడ మిస్ అయితే అక్కడ 10 సుమోలు పెట్టాం. ఇవన్నీ కామెడీలు చేయడానికి, ఇక వాట్సాప్ స్టేటస్ లో వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవడానికి పనికొస్తాయి. రియాలిటీలో ఇట్లాంటి ఏం పనికిరావు. దాడి చేస్తారా? అవన్నీ దాటే కదా వచ్చాం మేము, అవన్నీ తట్టుకునే కదా వచ్చాం మేము. మరొకటి ఏంటంటే చర్యకు ప్రతిచర్య అంటా ఉన్నారు. అసలు వాళ్ళు అనటానికి అర్హత లేని మాట అది. వాస్తవమే, చర్యకు ప్రతిచర్య ఉంటది, కానీ అది మా పద్ధతి కాదు, మేము చేయదలుచుకోలేదు. 19 నెలలు ఆగాం మేము. 19 నెలల తర్వాత మన రాష్ట్రంలో ఆగిపోయినటువంటి సంస్కృతి, ఈ బూతుల సంస్కృతి ఆగిపోతే మళ్ళీ దాన్ని తీసుకొస్తే ప్రజలు ఈరోజు ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు. మళ్ళీ మాట్లాడమనండి. ఇంకెవరు సార్ మాట్లాడలేదు? అట్లాంటి ఎందుకు సార్ మాట్లాడతాం సార్? ఈ రోజు ఎవరు మాట్లాడుకున్నా కానీ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటా ఉంటే చూడటానికి బాగుంటది. అంతేగాని ఎల్ పదాలు ఇందుక మీకు 40% మంది ఓట్లు వేసింది. ఈ ఎల్ పదాలు మాట్లాడటానికి నీ అమ్మ మొగుళ్ళు అంటానికా సార్ 40% మంది ఓట్లు వేసింది మీకు? ఎందుకు వేశారు సార్? ఏం సార్ ప్రసాద్ గారు అట్లా చూస్తున్నారు? కింద మాట్లాడండి. నేను 40% ఓట్లు వేశారు, 40% ఓట్లు వేశారని చెప్తుంది ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎల్ పదాలు, ఈ బూతులు అవన్నీ ఆగిపోయి 19 నెలలు అయింది. మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ మొదలైతే చర్య అదేదో మరి ఆవేశంగా మా అధినేతలు అన్నందుకు ఆవేశంగా కొంతమంది కార్యకర్తలు వెళ్ళి గొడవ చేయడం జరిగింది. మరొక వాదన కూడా ఉంది, మా కార్యకర్తలు నిరసన మాత్రమే తెలియజేశారు. వీరి వ్యతిరేక వర్గం ఉంది కదా పార్టీలో, మా కార్యకర్తలు ముసుగులో వచ్చేసి వాళ్ళు ఏమన్నా తగలబెట్టారేమో, ఎంక్వైరీలు తెలుస్తుంది కదా మొత్తం. ఉన్నాయి, డెఫినెట్లీ ఉంటాయి సార్. మా కార్యకర్తలు నిరసన మాత్రమే తెలియజేశారు అక్కడ. ఇక సరే కదా అందరూ తెలియజేస్తా ఉన్నారు, వీళ్ళ ముసుగులో వెళ్ళిపోయి తగలబెట్టేస్తే వెహికల్స్ ఆఫీసు తగలబెట్టే ఉంటారు. రాంబాబు నోరు మంచిదైతే కదా సార్, సొంత పార్టీలో కూడా నోరు మంచిదైతే కదా. మీరు ఒకలాగా చూస్తున్నారు ప్రసాద్ గారు, అర్థమైంది. ఈసారి మనం ఖచ్చితంగా చూశాను. ఈ కొత్త చాలా సింపుల్ సార్. మా అధినేత చెప్పారు, ఇది ట్రాప్. వైఎస్ఆర్సీ పన్నినటువంటి పన్నాగం. రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. సో దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయాలంటే డెఫినెట్లీ కులాల చిచ్చు రాజేయాలా. కరెక్ట్ గా 10 రోజులు వెనక్కి వెళ్ళండి. ఫిబ్రవరి 22వ తారీఖు, జనవరి 22వ తారీఖు విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, 2 పార్టీలు కలిసి ఉన్నంత వరకు మనకు ఎలాంటి గెలుపు రాదు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు వైసీపీకి ఒక హింట్ ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులకి ఈ కులాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనేటటువంటి విషయంలో ఇక్కడ అంబటి రాంబాబు గారిని, అక్కడ జోగి రమేష్ గారిని రెచ్చగొట్టారు జగన్మోహన్ రెడ్డి. రెచ్చగొట్టిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి రచ్చ మనం అందరం కూడా చూసాం. ఏదైతే అంబటి రాంబాబు అనుకున్నారో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి రాష్ట్రంలో, తద్వారా 2 కులాల మధ్య గొడవలు అవ్వాలని అనుకున్నారు కదా, అది అవలా. కేవలం రాంబాబు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు అయింది కానీ 2 కులాల మధ్య గొడవలు అయితే అవలా. అప్పటికి పెట్టారు సార్. అప్పటికి కూడా కాపు నేత, వైఎస్ఆర్సీ కాపు నేత ఏంటి కాపు నేతపై టీడీపీ దాడి. అప్పుడు దాకా వైఎస్ఆర్సీ నేత కాస్త కాపు నేత అయిపోయాడు. మరి ఈయనే అన్నాడు కదా సార్, కాపుల గురించి ఈయనే కదా అనుచితంగా మాట్లాడింది అప్పట్లో. ఆ తర్వాత బీసీ నేత జోగి రమేష్ ఆయన మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసి ఒక బీసీ నేతను మీరు ఇలా చేస్తారా అంటాడు. ఇదే బీసీ నేత మరి ఆయన చనిపోయినప్పుడు, అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు ఇక్కడ కులాలు ఎందుకు వస్తాయి అన్నాడు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు సార్? పల్లా శ్రీనివాస్ గారు సార్ బీసీ. అంతకుముందు ఎవరు సార్? అచ్చెన్నాయుడు గారు సార్ బీసీ. అంతకుముందు ఎవరు సార్? కిమిడి కళా వెంకటరావు గారు బీసీ సార్. మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సార్. మేము కేంద్ర మంత్రిగా పంపించినటువంటి వ్యక్తి బీసీ సార్. ఇది చంపేసింది ఎవరు సార్? తోట చంద్రయ్య గారు ఎవరు సార్? ఐరయ్య ఎవరు సార్? నందన్ సుబ్బయ్య ఎవరు సార్? అమర్నాథ్ గౌడ్ ఎవరు? వీళ్ళందరూ